మన శ్రీకాకుళం పరిశుభ్ర శ్రీకాకుళం స్వచ్ఛతతో ప్రారంభం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించే దిశగా మనం మరో అడుగు ముందుకు వేశాం. ఈ రోజు శ్రీకాకుళం రూరల్ మండలం సిలగం సింగవలసలో వినూత్నంగా రూపొందించిన స్వచ్ఛ రథాన్ని స్వయంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్. నమస్కారం. ఈ థర్డ్ సాటర్డే బట్ కానీ ఈసారి సంక్రాంతి రావడం వల్ల 4 శనివారం రోజు మన సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు అలాగే నేను అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోని రమణమూర్తి స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ క్లీన్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది. మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ అది అంటాం. అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌసెస్ ఉండిపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం, కొద్దిగా గార్బేజ్ లెవెల్ పాయింట్స్ ఉండిపోవడం అలా జరిగింది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈ రోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకుని మనం ఇంకా ముందుగా వెళ్దాం. అలాగే రూరల్ ఏరియాస్లో టోటల్ 912 గ్రామాల కంటే జీపీలకి అక్కడ ఉన్న ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ పనిచేస్తుందా లేదా, అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకుని అక్కడ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అలాగే మినిస్టర్ సార్ చేతిలో అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసుకుని అందరికీ